నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన గణేష్ శోభాయాత్రను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 9,500 విగ్రహాలను జియో ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. చిన్న విగ్రహాలను పట్టణ శివార్లోని వల్లభరావు చెరువులో, 9 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలను నాగార్జున సాగర్ రోడ్లోని 14వ మైలురాయి వద్ద సాగర్ కాలువలో నిమజ్జనం చేస్తారు. నల్గొండ పాత బస్తీలోని గణేష్ మండపం వద్ద మంత్రి విఘ్నేశ్వరునికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నల్గొండ మత సామరస్యానికి ప్రతీక అని, హిందువులు ముస్లింలు కలిసి అన్ని పండుగలు జరుపుకుంటారని ప్రశంసించారు. గణేష్ ఉత్సవ కమిటీ సేవలను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మంటపాలకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల నిర్వహణ ఖర్చు తగ్గిందని తెలిపారు. దాదాపు 1999 కెళ్ళి దాదాపు 27 ఏళ్ళకెళ్ళి ఒక చిన్న సంఘటన లేకుండా అది గణేష్ నిమజ్జనం కానివ్వండి, దసరా కానివ్వండి, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, హిందూ ముస్లిం సోదరులు అందరం కలిసికట్టుగా అన్ని పండుగలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఇది. పండుగలు చేసుకోవాలి కదా, మనం అతి ఉత్సాహంగా మీరు ఎలాంటి లేకుండా ఈరోజు భక్తి శ్రద్ధలతో మీరు పండుగ నిర్వహించుకోవాలని